హరే కృష్ణ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం గీతా జయంతిని గురించి తెలుసుకుందాం. హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతిగా జరుపుకుంటాం. జయంతిని జరుపుకునే గ్రంథాలలో ఏకైక గ్రంథం భగవద్గీత. ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటాం. భగవద్గీత సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుని చేత పలకబడినది కాబట్టి భగవద్గీత మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున అంటే మనం గీతా జయంతి జరుపుకునే రోజున మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను ఉపదేశించాడు. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణ ఎలా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహా ఉపదేశం. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకు సమాధానంగా భగవద్గీత ఈనాటికి ఏనాటికి ప్రమాణంగా నిలుస్తుంది. భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత దాదాపుగా 6000 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన ఇది ప్రస్తుతం మనకు ఉపయోగపడటం విశేషం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువుల పవిత్ర గ్రంథం. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ భగవద్గీతను పారాయణం చేయాలి. గీతా జయంతి రోజున భగవద్గీత పారాయణం చేయటం, చదువురాని వారైతే భగవద్గీతను తప్పకుండా వినాలండి. ఈ రోజున మనమందరం కూడా పవిత్ర గ్రంథమైన భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుణ్ణి తప్పకుండా పూజించాలి. ఇప్పుడు మనమున్న టైం ప్రకారం అంటే ప్రజెంట్ జనరేషన్కి అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఏదైనా ఒక మిషన్ని కొన్నామనుకోండి, దాని గురించి మనకు అర్థమయ్యేలా అటాచ్డ్గా ఒక మాన్యువల్ బుక్ వస్తుంది కదా, అలాగే మన మానవ జీవితానికి మాన్యువల్ బుక్గా భగవద్గీతను ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అందించాడు. మానవ శరీరాలను ఇచ్చిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా మనకు భగవద్గీతను మాన్యువల్ బుక్గా అంటే పవిత్ర గ్రంథం అండి. మాన్యువల్ బుక్ అయితే అనకూడదు, కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి అర్థం అవ్వాలంటే అలా అనాల్సి వస్తుంది. అలా మనకి మాన్యువల్ బుక్గా అందించారండి. మనం ఎలా ఉండాలి, ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇందులో ఉంది. అది ఎలా అంటే మనం ఇప్పుడు ఒక మిషన్ కొంటాం కదా, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ బటన్ నొక్కితే ఏం జరుగుతుంది, అవన్నీ ఆ మాన్యువల్ బుక్లో ఎలా ఉంటాయో అలానే మనకు కూడా మన పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతలో మానవ జీవితాలలో ఎలా జీవించాలి, మనం ఏం చేస్తే ఎలాంటి అపాయం వస్తుంది, ఎలాంటి మంచి పని జరుగుతుంది, అవన్నీ కూడా అందులో బోధించబడి ఉన్నాయండి. ఇప్పుడు భగవద్గీత మన అందరి సౌకర్యార్థం ప్రపంచంలోని అన్ని భాషల్లో అవైలబుల్గా ఉంది. అందుకని ప్రతి ఒక్కరం భగవద్గీతను చదువుతాం, అందులోని సారాంశాన్ని తెలుసుకుందాం, మన పిల్లలకు కూడా ఆ జ్ఞానాన్ని మనం పంచుదాం, మన జీవితాలను మార్చుకుందాం. రేపే గీతా జయంతి అండి. ఈ పవిత్రమైన రోజున మనమందరం కూడా ఎంతో పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతను చదవటం స్టార్ట్ చేద్దాం. ఇదండి పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత గురించి నాకు తెలిసిన విషయాలు మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. గీతా జయంతిని మనమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియోలో పూజ్యశ్రీ ప్రణవానంద ప్రభుజీ గారితో చేసినటువంటి ఇంటర్వ్యూను షేర్ చేశానండి. ఆ వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియోను చూడండి. ప్రభుజీ గారు భగవద్గీత గురించినటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. అందుకని ఆ వీడియోను మీరు తప్పకుండా చూడండి.
మరొకసారి అందరికీ హరే కృష్ణ అండి. అందరూ తప్పకుండా గీతా జయంతి రోజున భగవద్గీత పారాయణం చేయటం స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.